సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యవర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణ మూర్తి గారు, సూర్య శ్రీదేవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. సింహరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి లాభస్థాన స్థిత శుక్రుడు, లాభస్థాన స్థిత గురుడు, అలాగే ఈ వారంలో చంద్రబలం, ప్రధానంగా 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. గత 2 వారాలుగాను ఈ గ్రహాల తాలూకు అనుకూలతలే ఉన్నాయి. అయితే జన్మకుజుని దోషం ఉండేది, ఇప్పుడు అది తొలగిపోయడం కొంత ఉపశమనంగా చెప్పచ్చు. ప్రత్యేకించి గురు శుక్రులు ఆర్థిక పరిపుష్టిని కలగజేస్తారు. నిజంగా సింహరాశి వారిని చెప్పుకోవాలి అంటే, శని వక్రించిన తర్వాత, జన్మకుజుని యొక్క దోషం పోయిన తర్వాత ఈ రాశి వారికి కొంత బాగున్నది. లేకపోతే ఈ రాశి వారికి చిత్రభ్రమణాలు అంటే మానసికమైనటువంటి అలజడి, ఏదైనా చిన్నది వస్తే అబో ఇది ఏమైనా భయంకరమైన వ్యాధేమో అని భయపడిపోతూ ఉంటారు. లేదు నిజంగా అనారోగ్య సమస్యలు, చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్, ఇవి చాలా ఎక్కువ ఇబ్బంది పెడతాయి. అయితే అతి ఆలోచనల వల్ల ఏదైనా చిన్న హెల్త్ ఇష్యూ వచ్చిందంటే దాన్ని భూతద్దంలో పెట్టి ఇది ఏమైనా అయిపోతుందేమో అనేటువంటి ఇంకా మానసికమైనటువంటి భయం పెరిగిపోతూ ఉంటుంది. ఇలా ఆ జన్మకుజుడు అష్టమ శని చాలా ఇబ్బంది పెట్టి, ఇప్పుడు ఆ కుజుడు దోషము శని వక్రగతిలో ఉండడం వల్ల ఆ దోషము కొంత తగ్గి, గురు శుక్రులు బలంగా ఉండడం వల్ల కొంత ఊపిరి పీల్చుకోగలుగుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అంటే ఇది గురు శుక్రులు అటు ఆర్థిక పరిపుష్టినిస్తారు, మానసిక ప్రశాంతతనిస్తారు. అయితే రిస్ట్రిక్ట్ చేస్తారు, అంటే మనం స్వేచ్ఛగా విహరించడానికి ఉండదు. అది మంచి విషయాల్లోనే. అంటే ఇప్పుడు ఏదో ఒక పని ఉంటుంది, ఉద్యోగపరంగా ఏదో ఒక చిన్న ఇష్యూ ఉంటుంది, దాన్ని రిజాల్వ్ చేయాలి, లేదా దాన్ని మనం ఆ పని పూర్తి చేస్తేనే కానీ ఇంకో చోటకి వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఇలా ఏంటంటే ఎక్కువసేపు పని ఒత్తిడి, పని భారం అధికంగా ఉండడం, కొంత పని మీదే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయవలసి రావడం, ఇటువంటివన్నీ కూడా ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. అంతేకాక సింహరాశి వారికి ఆపర్చునిటీస్ వస్తాయి, కొత్త కొత్త అవకాశాలు వస్తూ ఉంటాయి. ఆ అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకు వెళుతూ ఉండడం ద్వారా మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి ఉన్నది, అంటే ఏదైనా ప్రమోషన్లు, ఆశించినటువంటి చోటుకి ట్రాన్స్ఫర్లు, ఇటువంటివి రావడానికి అవకాశం ఉన్నది. అలాగే విదేశీయానానికి సంబంధించిన విషయాలు, ఇప్పటికీ విదేశాల్లో ఉంటున్నటువంటి సింహరాశి వారికి ఉన్నటువంటి ఇబ్బందులు, ఉద్యోగము, ఇటువంటి పరిస్థితులన్నీ కూడా చాలా బాగుంటాయి ఈ వారంలో ప్రత్యేకించి. అలాగే సొంత ఇల్లు, వాహనాలు, ఆభరణాలు లేదా ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇటువంటి వాటిని కొనుగోలు చేయాలి అనేటువంటి కోరికతో ఉండేటువంటి వారికి ఈ వారం ఆ అవకాశం లభిస్తుంది. ఆ కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి. అంతేగాక కొంత మానసికంగా అభ్యుదయంగా ఉంటారు, అంటే మానసిక పరిపక్వత వస్తుంది. ఎప్పుడు ఒక రకంగా ఆలోచించేటువంటి వారు కొంత అభ్యుదయ భావాలతో ఆలోచిస్తూ ఉంటారు. ఇలా కొంచెం మార్పులు అనేటువంటి మానసికంగా కనబడుతున్నాయి. సింహరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికే ఈ విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. రుద్రకవచాన్ని పారాయణ చేయండి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కన్యారాశి.